బిగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ వడ్ల రాజకీయం బెడిసికొట్టింది. ఢిల్లీకెళ్లి అడ్డంగా బుక్ అయ్యారు తెలంగాణ మంత్రులు. టీఆర్ఎస్ వడ్ల కిరికిరి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. కిరికిరి వ్యూహానికి పీకేకు 100 కోట్లు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ మాట విని కేసీఆర్ బోల్తాపడ్డారు. సమస్య లేని చోట సమస్య సృష్టిస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. బీజేపీపై బురద జల్లేందుకు కేసీఆర్ స్కెచ్ వేశారు. కేంద్రం క్లారిటీ ఇచ్చినా కూడా టీఆర్ఎస్ లొల్లి అయితే ఇప్పటివరకు ఆగలేదు. రైతుల పేరుతో ఢిల్లీలో గులాబీ డ్రామాలు చేశారు. రైస్ మిల్లుల కోసమే మంత్రుల పోరాటం అన్నట్టుగా తయారైంది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణలో తరుగు దోపిడీ దరువు మోగిపోతోంది. స్కామ్ పై మంత్రుల మౌనం ఎందుకు? దీనికి సంబంధించి పీకేను నమ్ముకొని కేసీఆర్ రాజకీయం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. 7 ఏళ్ల పాలనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రైతు బంధు ఇస్తామంటూ కూడా టీఆర్ఎస్ గప్పాలు చెప్పుకుంది. మిల్లర్ల కోసమే టీఆర్ఎస్ మంత్రుల కొట్లాట అనిపిస్తుంది. బీజేపీపై రైతు వ్యతిరేకి ముద్ర వేసేందుకు కూడా కిరికిరి అన్నట్టుగా తయారైంది తెలంగాణ రాష్ట్రంలో. ఇక రైతు అంశంలో పీకే స్ట్రాటజీ బూమరాంగ్ అయింది. రైతులతో పెట్టుకుని ఇరుక్కుపోయారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఉద్యమాల గడ్డపై ఎటువంటి పీకే వ్యూహాలు ఫలించలేదు. ప్రశాంత్ కిషోర్ లెక్కలకు రైతన్నలు బ్రేకులు వేశారు. ప్రశాంత్ కిషోర్ను నమ్మి అబాసు పాలయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక్క ఐడియాతో పీకేకు 100 కోట్లు అంటూ కూడా మనకి వార్త వినిపిస్తోంది. కేసీఆర్ కొంప ముంచారు ప్రశాంత్ కిషోర్ ఐడియా. ఒక్క ఐడియాతో గులాబీ బాస్లో వణుకు పుట్టినట్టు అనిపిస్తోంది. 100 కోట్లు కోల్పోయింది టీఆర్ఎస్. కేసీఆర్ వడ్ల రాజకీయానికి రైతన్నలు అయితే బలైపోయారు. ఇప్పటికైనా రైతుల్ని పట్టించుకోండి సారు అంటూ కూడా ప్రజాప్రతినిధులు చెబుతున్న పరిస్థితి. యాసంగిలో వరికి అనుమతి ఇవ్వండి, యాసంగి ధాన్యాన్ని కూడా కొనండి అంటూ కూడా మరోపక్క రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొని ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. నాతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నేత కపిలవాయి దిలీప్ కుమార్ గారు. నమస్తే అండి దిలీప్ కుమార్ గారు. నమస్తే అమ్మా. ఎస్ దిలీప్ కుమార్ గారు, ప్రశాంత్ కిషోర్ వ్యూహం బెడిసికొట్టిందనుకోవాలా? సమస్య లేని చోట నిజంగానే రైతుల సమస్య ఇప్పటి వరకు పరిష్కారం అవ్వలేదు తెలంగాణ రాష్ట్రంలో. నిజంగానే పీకే వ్యూహాలు ఏదైతే ఉన్నాయో అవి బెడిసికొట్టాయి అనుకోవాలా? ఏ విధంగా చెప్తారు మీరు? ఒకటి, ఈ రైస్ అనేది మరి ప్రశాంత్ కిషోర్ ఐడియా ఎట్లా ఇచ్చాడో నాకు తెలియదు, కానీ రైస్ ప్రొక్యూర్మెంట్ అనేది ఈవెన్ కాంగ్రెస్ హ్యామ్ నుంచి ఒక పాలసీ ఉంది దేశవ్యాప్తంగా. ఫుడ్ కార్పొరేషన్ ఇండియా కొంటూనే ఉంది, కంటిన్యూస్ ప్రాసెస్ అది. అయితే ఈ సంవత్సరం కూడా ఎంత కొంటారో కూడా క్లారిటీ ఉంది. ఎందుకంటే 40 లక్షల మెట్రిక్ టన్నులు రా రైస్ కొంటామన్నారు. సీఎం రాశాడు, స్పెషల్ గా లేఖ రాశాడు, మా దగ్గర ప్రత్యేక పరిస్థితులే, మాకు ఉప్పుడు బియ్యం కూడా కొనాలి అని రాస్తే గత ఏప్రిల్లోనే వాడు ఈసారి సీజన్ కి పర్మిషన్ ఇచ్చారు. ఇంకొక 21 lakh మెట్రిక్ టన్స్ మేము రా రైస్ తో పాటు అదనంగా బాయిల్డ్ రైస్ కూడా కొంటామని చెప్పి ఇచ్చారు. ఇచ్చినప్పుడు వీళ్ళు అక్కడికి కన్ఫైన్ కావాలి, లేదా పోయి ఇంకా అదనంగా కావాలి మాకు అని చెప్పాలి. ఈయన పోయి సంతకం పెట్టి వచ్చాడు. ఇక ముందు మేము ఇప్పుడు మేము పండించాము, అసలు మీరు కొనాల్సిన అవసరం లేదు, ఈసారి కొనండి అంటేనే దాన్ని యాక్సెప్ట్ చేసింది. అదే కదా, నా మెడ మీద కత్తి పెట్టి సీఎం లాంటి వాడి మీద మెడ మీద కత్తి పెట్టాడు సంతకం పెట్టి జరుగుతుందంటే ఇజ్ ఇట్ పాసిబుల్? సో ఆయన చెప్పే కథలన్నీ అట్లుంటాయి. సరే, ఇది జరిగింది. ఇప్పుడు వాళ్ళకున్న పరిస్థితి ఏంటంటే, అదనంగా మీరు నీళ్లు ఇచ్చారు, 7 సంవత్సరాల నుంచి వరుసగా నిరంతరంగా వర్షాలు వస్తున్నాయి, ఎక్కడ కరువు పరిస్థితి లేదు, నీళ్లు కనపడితే రైతులు ప్యాడీ తప్ప ఇంకోటి తెలంగాణలో వేయరు. ఆ కారణం చేత మీరు అనుకున్న దానికంటే 3 రెట్ల పంట 4 రెట్ల పంట వచ్చి మార్కెట్ లో పడదు. ఇది వాళ్ళు ఊహించింది కాదు. ఒక్కసారిగా ఇది వచ్చింది, ఇప్పుడిగా వరి ధాన్యం కళ్ళాల మీద రావడం, అది ఇక్కడ మార్కెట్ తీసుకురావడం. వీళ్ళ దగ్గర ప్రిపేర్నెస్ లేదు, స్టోరేజ్ ఫెసిలిటీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇవన్నీ కారణాల వల్ల ఒక్కసారిగా వాళ్ళకి ఇది అర్థం కాగానే సిచ్యువేషన్. ఈ బ్లేమ్ మొత్తాన్ని కూడా బహుశా ప్రశాంత్ కిషోర్ రెడ్డి అనే కావచ్చు. ఎందుకంటే హుజురాబాద్ ఎన్నిక ద్వారా ఏదైతే నష్టానికి గురయ్యారో, రాజకీయంగా నష్టపోయారో, దాన్ని పూడ్చుకోవడానికి ఆయన ఒక వ్యూహకర్తగాలకు సలహా ఇచ్చుంటాడు. ఇప్పుడు రైతులు ఇమ్మీడియట్ గా ఫేస్ చేస్తున్న సమస్య వడ్లది కాబట్టి ఈ నెపాన్ని మీరు కేంద్రం మీద నెట్టండి. ఆఖరి జరిగింది ఏంటి? ఆయన పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు, మేము రైస్ ప్రొక్యూర్మెంట్ ఆపలేదు, ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. తెలంగాణకు మేము 61 లక్షల మెట్రిక్ టన్నులకు పర్మిషన్ ఇస్తే ఈ రోజు వరకు వాళ్ళు 35 లక్షల మెట్రిక్ టన్నుల మించి కొనలేదు. కొని మాకు ఇవ్వండి, మేము సిద్ధంగా ఉన్నాం తీసుకోవడానికి అని చెప్తే వీళ్ళదంతా పట్టబయలైపోయింది వీళ్ళ వ్యవహారం అంతా. అందుకనే అక్కడ ఉన్న ఎంపీలు అక్కడ లోక్సభ సాక్షిగా కొట్లాడడం మానేసి సమస్యలు అనుండగా శుభ్రంగా దుకాణం మూసేసుకొని వచ్చి గల్లీలో తిరుగుతామని ఇక్కడికి వచ్చారు. ఆ గల్లీ వాళ్ళు పోయింది లేదు, పోతే రైతులు పట్టుకొని తంతారు. ఇక్కడ వ్యవహారం చేయాల్సిన రాష్ట్ర మంత్రులు ఇక్కడ తిరిగి రైతుల కళ్ళాల దగ్గరికి పోయి మొత్తం పంట కొనాల్సిన మంత్రులేమో ఇక్కడ సంబంధం లేని ఢిల్లీలో పోయి అక్కడ కూర్చున్నాడు. గల్లీలో ఉండాల్సిన మంత్రి ఏమో ఢిల్లీలో ఉంటాడు, ఢిల్లీలో ఉండాల్సిన ఎంపీ గల్లీలో ఉంటాడు. ఇది విచిత్రమైన రాజకీయం ఇది.
సీఎం కు మరి ఎందుకు ఇచ్చాడో ప్రశాంత్ కిషోర్ మరి విన్నట్టు 100 కోట్లు కూడా సమర్పించుకున్నామో నాకు తెలియదు కానీ ఈ రోజు ఎక్స్పోజ్ అయ్యారు. ఆ తర్వాత అపాయింట్మెంట్ రాలేదంటే పిఎం ఆఫీస్ క్లారిటీ ఇచ్చింది, సీఎం మమ్మల్ని అపాయింట్మెంట్ అడగలేదని. అట్లా ఎక్స్పోజ్ అయ్యాడు. అదే పద్ధతిలో ఈ రోజు ఇక్కడ వాళ్ళ ఎంపీలు కూడా ఏంటంటే 3 రోజుల నుంచి ఇక్కడ ఉన్నాం, మమ్మల్ని పట్టించుకోలేదు, అవమానం చేశారంటే ఉమ్, ఎవరు చేశారు? ఆయన బాంబే ఫిక్స్డ్ ప్రోగ్రామ్, ఎప్పుడో గతంలోనే డిసైడ్ అయిన ప్రోగ్రామ్ ఆయన పోయాడు. ఆయన బాంబే పోతున్నాడని తెలిసి నువ్వు పోవచ్చా? సరే కలిసావు, ఆఖరికి కలిసి ఏం చెప్పాడు? ఇద్దరికి చెప్పిందే చెప్పాడు, మేము ఆపింది లేదు, కొంటాం, అండర్టేకింగ్ రాసి ఇవ్వండి. దేశవ్యాప్తంగా పాలసీ అండి, అన్ని రాష్ట్రాల్లో కొంటుంది అది, తెలంగాణ ఏమి ఎక్సెప్షన్ కాదు. అయినా మీకు ఎక్సెప్షనల్ కేసు కింద 21 lakhs మెట్రిక్ టన్స్ మీకు అదనంగా కొనడానికి హామీ ఇచ్చినాక, రైటింగ్ లో వాళ్ళు ఇచ్చినాక ఇంకా రైటింగ్ లో ఏమి ఇస్తారండి? ఇదంతా కూడా ఆయన అవమాన భారాన్ని తప్పించుకొని ఢిల్లీ మీద ఏదో రకమైన నెపం వేయడానికి మీరు అన్నట్టు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్త ద్వారా ఒక సలహా తీసుకొని వడ్లు కళ్ళాల మీద ఉన్నాయి కాబట్టి, అటు మార్కెట్ లో వచ్చి పడుతున్నాయి కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తం నెపం అంతా కేంద్రం మీద పెడదామని చూశాడు. ఇప్పుడు ఆ డప్పుల వల్ల తెలిసింది ఏంటంటే గతంలో రైతులు అనుకునే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది, పాపం కేసీఆర్ కొంటుంది. ఇప్పుడు ఎక్స్పోజ్ అయ్యాడు, కేసీఆర్ నేను కొనట్లేదు, ఇదంతా ఢిల్లీయే కొంటుంది. ఎందుకంటే ఆఖరికి ఏం తెలిసిపోయిందంటే ఈయన కొనాలి, ఎఫ్సీఐకి అమ్మాలి, డబ్బులన్నీ రియంబర్స్ అవుతాయి. అంటే వీళ్ళు వాడే సుత్తులు కానీ, గన్నీ బ్యాగ్స్ కానీ, ఇది సంచులు కానీ, లేదా రవాణా కానీ, లేకపోతే మరపట్టడానికి మిల్లులకు ఇస్తే వచ్చేటువంటి ఏదో పేమెంట్ చేయాలి అది కానీ, మొత్తం A to Z పేమెంట్ అంతా కేంద్రమే చేస్తే కేసీఆర్ ఏమీ లేదు, ఆయన మధ్య బ్రోకర్ తప్ప అని తనంతట తనే డబ్బులు కొట్టి ఎక్స్పోజ్ అయ్యాడు. ఈ గతంలో ఎప్పటి నుంచో అనుకుంటున్నారు జనాలు, పాపం కేసీఆర్ కొంటున్నాడు. కేసీఆర్ కాదు కొనేది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ తెలిసిపోయింది. ఎందుకు ఈ రోజు ఇబ్బంది నీకు వస్తుంది అంటే నువ్వు ప్రిపేర్డ్ లేక. నేను ఇంతకుముందు చెప్పట్టు సమగ్ర వ్యవసాయ విధానం నీకు ఉండుంటే నువ్వు ఈ పార్టీకి రైతులకు చెప్పాలి ఏ సీజన్ లో ఎక్కడ ఏమేయాలి, దానికి నీ దగ్గర స్టోరేజ్ ఫెసిలిటీ నువ్వు కల్పించుకోవాలి, మార్కెటింగ్ ఫెసిలిటీ రైతులకు సదుపాయాలు. ఎందుకంటే వరి అన్నది రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్ట్ అండి. విద్య, వైద్యం, లా అండ్ ఆర్డర్, వ్యవసాయం, ఇవి రాష్ట్రాల సబ్జెక్ట్స్. ఇవి కేంద్రం ఇచ్చేటువంటిది పాలసీ గైడెన్స్. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎఫ్సీఐ కోసం తీసుకొని మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఉమ్, మళ్ళీ ఎక్కడ అవసరం ఉందో దేశవ్యాప్తంగా పంపుతారు తప్ప కేంద్రానికి వ్యవస్థ ఉండదు. ఇక్కడ కేంద్రానికి సంబంధించిన వాడు 2 కంటే మించి అధికారులు ఉండరండి. ఆ కేంద్రాల వద్ద కావచ్చు, కొనుగోలు కేంద్రాలు కావచ్చు, మార్కెటింగ్ ఫెసిలిటీలు కావచ్చు, అంతా కూడా ఇక్కడ రాష్ట్ర సిబ్బందే. కేంద్రం వాడు ఓన్లీ గైడ్ లైన్స్ ఇవ్వడానికి ఒక జీవో ఇస్తాడు, లేదా ఒక గైడ్ లైన్స్ ఇస్తాడు, మీకు ఏం చేయాలో చెప్తాడు. ఇద్దరే ఉంటారు, మీరు 100 మంది ఉంటే వాళ్ళు 2 ఉంటారు. ఆ ఇద్దరి బాధ్యత ఇది కానే కాదు. కాబట్టి చాలా కన్వీనియంట్ గా కేంద్రాన్ని తను నెపం వేసి పబ్బం గడుపుదాం అనుకున్నాడు. తద్వారా రాజకీయ ఒక మైలేజ్ తీసుకుందాం అనుకున్నాడు, లాభం పొందాం అనుకున్నాడు. నిలుగా దాంట్లో మునిగిపోయాడు. ఈ రోజు ఓపెన్ ఏమంటారు ఎక్స్పోజ్ అయిపోయాడు, పబ్లిక్ లో ఎక్స్పోజ్. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ నీచమైనటువంటి కుట్ర అన్నది ఓపెన్ గా బహిర్గతం అయిపోయింది. గతంలో కంటే ఎక్కువ కేసీఆర్ మోసాలు ఏంటో ప్రజలకు అర్థమైంది. అది మొత్తానికి కేసీఆర్ వడ్ల రాజకీయాన అయితే రైతన్నలు బలవుతున్న పరిస్థితి నెలకొని ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటికైనా రైతుల్ని పట్టించుకోండి సారు అంటూ కూడా రైతులు, రైతు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మన తెలంగాణ రాష్ట్రంలో. పక్క రాష్ట్రాలన్నీ కూడా వరిని రైతు దగ్గర నుంచి కొని అమ్మేసుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం దాదాపుగా 2 నెలలు దాటిపోయినా కూడా కళ్ళల వద్దే ఇంకా వరి అలాగే ఉండిపోయింది. దీనికి సంబంధించి రైతులు కూడా చనిపోయిన పరిస్థితి చూసాం తెలంగాణ రాష్ట్రంలో. యాసంగిలో వరికి అనుమతి ఇవ్వండి అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. యాసంగి ధాన్యాన్ని కూడా కొనని అంటూ కూడా వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్న పరిస్థితి చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో. దిలీప్ కుమార్ గారు, అంటే మరో పక్క చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణ మంత్రులు కానివ్వండి, తెలంగాణ నాయకులు కానివ్వండి, కేవలం ఈ వడ్ల రాజకీయం మిల్లర్లకు సపోర్ట్ మిల్లర్ల కోసమే అంటూ కూడా ఇంకో వార్త మనకి తెలుస్తోంది. అంటే మిల్లర్ల కోసమే, మిల్లర్లకు మేలు చేయడం కోసమే అనుకోవాలా? ఖచ్చితంగానండి. ఈ రైతు అనేవాడికి మీరు రైస్ కొంటారా, బాయిల్డ్ రైస్ కొంటారా, దాంతో ఏం సంబంధం అండి? రైతు మీరు కొనాలి, మీరు ఏం చేస్తారు? మీ ఇష్టం. ఎఫ్సీఐకి అమ్ముకుంటారా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్స్ లో మీరే వాడుకుంటారా, పక్క రాష్ట్రాలకు పంపిస్తారా? అది మీ ఇష్టం, అది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. అది కాకుండా పక్క రాష్ట్రాల్లో కొనడానికి, అమ్మడానికి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి అవసరం ఉంటే మీరు తెచ్చుకోవాలి. పోయి ఆఫీసర్ టీములు పంపిస్తా, వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు పర్మిషన్స్. మీకు కొత్తగా కనిపెట్టింది కాదు కదా, వడ్లను మనం కొత్తగా కనిపెట్టలేదు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో మేము ప్రొక్యూర్ చేసి మీకు ఇస్తామన్నది తెలంగాణ ఒప్పుకున్న అంశం కొత్తది కాదు. గత సుదీర్ఘకాలంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ రోజు సమ్మర్ లో మా దగ్గర వేడి శాతం ఎక్కువ, అది పారాబాయిల్ రైస్ మిల్ మీరు కొనాలి అంటే దేశవ్యాప్తంగా మేము కొనవురా బాబు, మా దగ్గర నిల్వలు మూలిగిపోతున్నాయని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా క్లియర్ గా చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా మేము కొనము ఇప్పుడు బియ్యం అని మీకే స్పెషల్ కేసు కింద మీరు రాసిన ఉత్తరానికి దేశంలో ఎవ్వడికి ఇవ్వని విధంగా
నీకు 21 lakh మెట్రిక్ టన్స్ వాళ్ళు ఇప్పుడు బియ్యంగా కూడా కొంటామని సంసిద్ధాన్ని వ్యక్తం చేశారు. నువ్వు ఉమ్, ఎందుకు చేస్తున్నావు ఇంకా రాజకీయం? మీరు అన్నట్టుగా ఇక్కడ ఇప్పుడు బియ్యం కొంటే ఎక్కువ లాభపడేది రైతు కాదు. రైతుకు వచ్చేది అదే మినిమం సపోర్ట్ ప్రైస్, ఓ 10 రూపాయలు అటు ఇటు తప్ప. అంత లాభం పొందే వాళ్ళంతా కూడా రైస్ మిల్లర్స్. అది పవర్ఫుల్ లాబీ. అది అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో రైస్ మిల్లర్స్ ఎంత పవర్ఫుల్ లాబీ. ఆ పవర్ఫుల్ లాబీ యొక్క వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లోనైనా వాళ్ళు చెప్పినట్టుగా ఆడుతున్నాడు తప్ప ఇది రైతు గురించి, రైతుకు లాభం జరగాలి చేస్తున్న వ్యవహారం కాదు. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన పాలసీ మార్చుకొని రేపు సమ్మర్ లో మీరు పండించిన ప్రతిదీ కూడా మేము కొంటాము, అది ఉప్పుడు బియ్యాన్ని కొంటామని అన్నారనుకోండి, పండగ చేసుకున్నాడు రైస్ మిల్లర్, రైతు కాదు. ఆ విషయం చాలా స్పష్టంగా కేసీఆర్ తెలుసు. ఆ లాబీ నేను అనుకుంటా మీ ఛానల్లోనే ఇప్పుడు చూశాను, నేను మీ చైర్మన్ మాట్లాడుతుంటే 6,000 కోట్ల రూపాయల కుంభకోణం అన్నాడు మీ ఉమ్, చైర్మన్ గారు. అది కరెక్ట్, అది మేము కూడా వెరిఫై చేసి 6,000 crores పర్ యానం కుంభకోణంలో ఈ మహాశయుడు పెద్ద బెనిఫిషరీ, నెంబర్ 1 బెనిఫిషరీ. అందరూ సగం తీసుకుంటాడో 25% ఉండదో తెలియదు కానీ ఆ పవర్ఫుల్ లాబీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లొంగి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద ఎఫ్సీ మీద ఒత్తిడి తెస్తున్నాడు. మీరు ఇప్పుడు బియ్యం కొనడం దేశంలో ఎక్కడ కొనకుండా ఎక్కడికి కొంటారండి? ఆల్రెడీ ఎగ్జామ్షన్ ఇచ్చి 21 lakh మెట్రిక్ టన్స్ కొంటానికి ఒప్పుకున్నాక ఉమ్. ఇంకా మొత్తాన్ని పండించే సమ్మర్ లో ఇప్పుడే చెప్పు, రైటింగ్ లో ఇవ్వు, నేను మొత్తం పండించి నీకు పారాబైల్ ఇప్పుడు బియ్యం అమ్ముతా అంటే ఇది దూరం. ఇది ఎక్కడ దేశంలో లేనటువంటి పద్ధతి ఇది. అది ఆయన చాలా కరప్ట్ ప్రాక్టీసెస్ కి మనకు తెలుసు. ఆయన చాలా ఫేమస్. ఆయన మెట్రో రైలు కూడా అట్లా కరప్షన్ లో 2 ఏళ్ళు ఆగిపోయింది. వద్దన్న కాళేశ్వరం ప్రారంభమై అందులో దాదాపు 1,00,000 కోట్లు వృధాగా పోయినాయి జనం డబ్బు. ఈ రోజు అంతా నీళ్లు. ఆ కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు అడిగిన వాడే లేడు, దిక్కేలేదు. అదే విధంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్ట్ లో కూడా ఆయన విపరీతమైన అవినీతి చేసాడని కాగ్ రిపోర్ట్ లో ఉంది. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ అని చెప్పాడు. ఇది అవినీతికి ఆలవాలైన ప్రాజెక్టులు నేనుగా మీరు చెప్పడం కాదు. కాబట్టి ఎక్కడ విపరీతంగా డబ్బులు ఉంటాయో అక్కడే ఫోకస్ చేస్తాడు తప్ప మీరు చెప్పే కళ్ళాల మీద రైతు గురించి కానీ ఆయన ఆత్మహత్యల గురించి కానీ ఈయన కదిలింది లేదు, మెదిలింది లేదు. ఈయనతో పాటు ఆ భజన సంఘం అనేటువంటి మంత్రులు కూడా అదే కార్యక్రమం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఈ రోజు ప్రజా సమస్యలను పక్కకు పెట్టి ఎక్కడ లాభార్జన ఉందో, ఎక్కడ డబ్బులు దొరుకుతాయో దాని మీద ఎగబడి మరి తెలంగాణ ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాడు. ఆ మంత్రులు కూడా ఆయనకు వంత పాడుతున్నారు. ప్రజలకి ఈ పాటికి మొత్తం వ్యవహారం అంతా అర్థమైపోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంతకంటే గడ్డు కావాలని ఎదుర్కోబోతున్నారు. అయితే మరోపక్క 6.5 ఏళ్ల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. కానీ ఇయో కూడా ఇలా వరి వేస్తే ఉరి అంటూ కూడా ఎప్పుడూ చెప్పలేదు. కేవలం ఈ సంవత్సరంలోనే, అంటే ఏదైనా మరిపించడానికి లేకపోతే జనాల్ని పక్కదారి పట్టించేందుకు ఈ వడ్ల రాజకీయాన్ని తీసుకొచ్చారనుకోవాలా, లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉండొచ్చు అనుకోవాలా దిలీప్ కుమార్ గారు? ఇంకేం లేదండి బాబు, నేను చెప్తున్నా 6,000 కోట్ల కుంభకోణం, అందులో సగం వాటా ఈయనకే. ఉమ్, ఇంకో కుంభకోణం ఏంటంటే ఈయనది ఇంతకుముందే నేను చెప్పాను కదా, ఈయన అంతకుముందు మంత్రులకు స్వేచ్ఛనే లేదు. అంతకుముందు ఆయన కేబినెట్ లో ఉన్న ఈటల రాజేంద్రే చెప్పాడు, నేను హరీష్ లాంటి ఆయన మేనల్లుడు కూడా గేటు దగ్గర నుంచి ఎళ్ళగొడితే సెక్యూరిటీ సిబ్బంది కళ్ళలో నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. అది కేబినెట్ మంత్రుల పరిస్థితి. ఈ రోజు వాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చి ఢిల్లీ పోయినండి, టూర్లకు పోయినండి, ఎంజాయ్ చేసినట్టు అని చెప్పే పరిస్థితి వచ్చింది అనమాట. ఎందుకంటే హుజరాబాద్ చావు దెబ్బ తగిలింది. రాజకీయంగా ఆయనకు అర్థమైపోయింది ఈ రోజు బీజేపీ బాగా పవర్ఫుల్ అవుతుంది, పుంజుకుంటుందని. దాన్ని ఏదో రకంగా ఒక నెపం పెట్టి కేంద్రం మీద ఈ రోజు పొలిటికల్ మైలేజ్ తీసుకుందాం అని అనుకున్నాడు. ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చి ఉండొచ్చు ఆయనకి ఇట్లాంటివి, వెన్నతో పెట్టిన విద్య కాబట్టి. కానీ అది బ్యాక్ ఫైర్ అయింది. బ్యాక్ ఫైర్ అయ్యి కేంద్రంలో పీయూష్ గోయల్ రిపీటెడ్ అయిపోయాడు, బయట అయిపోయాడు, పార్లమెంట్ అయిపోయాడు. ఇది ఇక్కడ కూడా బాబు వేరే రాష్ట్రాలు లేని సమస్య తెలంగాణకి ఎక్కడి నుంచి వచ్చింది? మేము కంటిన్యూస్ కొంటామని చెప్తున్నాము, మీరు తీసుకోండి, ప్రొక్యూర్ చేయండి, మేము ఇస్తామని. మీరు ఇంత ముందు అన్నట్టు కళాల మీద ఎందుకు ఉండాలంటే రైతులు, నువ్వు ఇండ్ల దగ్గరే పెట్టుకోండి, మేము ఇంటికి వచ్చి కొంటాం, ఇగో టోకెన్లు ఇస్తాం, ఇప్పుడు కాదు రేపు డబ్బులు ఇస్తాం, నీకు చాత కాకపోతే కేంద్రం ఇచ్చినప్పుడు ఇస్తామని కూడా చెప్పొచ్చు కదా. నీకంటే ఎక్కువ సేఫ్ గా, జాగ్రత్తగా, పాడు కాకుండా ఆ వడ్లు మొలకెత్తే పరిస్థితి చూస్తున్నాం. అట్లా కాకుండా కాపాడుకునే శక్తి రైతులకు ఉంది. ఎందుకు వాళ్ళని తీసుకొచ్చి అనవసరంగా మార్కెట్ యార్డ్ లో పోయించావు? దాని వాళ్ళు పడుకోవడం ఏంటి? 2 నెలల నుంచి ధాన్యం ఉండడం ఏంటి? తడిసి మొలకలు రావడం ఏంటి? కొందామంటే కూడా పనికి రాకుండా ధాన్యాన్ని ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? అది కేంద్రం కాదు కదండి ప్రకృతి చేసేది, నువ్వు కదా. నీకు చాతగానితనాన్ని ఈ రోజు నువ్వు మేల్కొని తీసుకొని కేంద్రం మీద నెడతా అంటే నేనది ఖచ్చితంగా ఈయన చేసే ప్రతి చర్యలో ఒక కుతంత్రం దాగి ఉంటుంది. ఆయన కుయుక్తులతో ప్రజలను మోసం చేసి మళ్ళొకసారి అధికారంలోకి వచ్చి మళ్ళా తన కుటుంబ పాలనకు కంటిన్యూటీ ఉంటుంది తప్ప ప్రజల మీద, నిజంగా తెలంగాణ సమస్యల మీద, ఏ తెలంగాణ అయితే కొట్లాడి తెచ్చుకున్నామో ఆ తెలంగాణకు నిజమైనటువంటి సమస్యల మీద ఆయన ఫోకస్ ఉంటుందని నేను అనుకో. ఖచ్చితంగా ఆయన ప్రజలను అందరినీ మభ్యపెట్టి మరోసారి అధికారంలో రావడానికే ఈ వ్యూహరచన చేస్తున్నాడు తప్ప ఈసారి ప్రజలు తెలుగుతక్కువ లేరు. హుజరాబాద్ ప్రజలు దేశానికి నిర్దేశనం చేశారు. ఒక రాష్ట్రానికి కాదు, దేశం మొత్తానికి కూడా మార్గనిర్దేశనం చేశారు. అయ్యా నువ్వు డబ్బులు పెట్టి ఎంపీగా ఎమ్మెల్యే గెలవలేవు,
ప్రజల మధ్య ఉండాలి, ప్రజా సమస్యల మధ్య ఉండాలని చెప్పారు. అధికారం మాకు అవసరం లేదు, మా మధ్య ఎవరు ఉంటాడో వాడిని గెలిపించడం అని ఇటు ఆయన గెలిపించారు. కాబట్టి ఆయన ఒక్కసారిగా షాక్ గురై ఇట్లాంటి పిచ్చి పనులను చేస్తారు. రైట్, మొత్తానికైతే హుజురాబాద్ ఎలక్షన్స్ లో కనుక మనకు సగం వరకు అర్థమైపోయింది కేసీఆర్ మీద తీవ్రమైన వ్యతిరేకత మనకి అనిపిస్తోంది అంటూ కూడా. అండ్ అలాగే కేసీఆర్ వడ్ల రాజకీయం చేసిన తర్వాత సగం మంది రైతులు కూడా చాలా మంది బలైపోయారు కళ్ళాల వద్దే. రైతుల్లో కూడా ఒక తీవ్రమైన వ్యతిరేకత అయితే ముఖ్యమంత్రి గారికి వచ్చేసింది. కాబట్టి మరి రాబోయే ఎలక్షన్స్ లో నిజంగానే మనకి బీజేపీ నాయకులు సత్తా చాటుతారు అనుకోవాలా? మీరు ఫైనల్ గా ఏం చెప్తారు రైతుల సమస్యకు సంబంధించి? ఒకటమ్మా, ఒక్క రైతుల సమస్యనే కాదు, ఏ సమస్య కూడా ఈయన పట్టించుకున్న పాపాన పోలేదు. ఈయన అందుబాటులో ఉన్నాడు. మొత్తం దేశంలో ఆఫీస్ లేని ముఖ్యమంత్రి ఈయనే. ఆఫీస్ ఉన్నప్పుడు ఆఫీసుకు పోలేదు, ఇప్పుడు లేదు కాబట్టి ఇట్లా అవ్వకపోదు. సో ఆఫీసుకు పోకుండా ఇంట్లో తన దగ్గర నుంచే ఫామ్ హౌస్ నుంచి అడ్మినిస్ట్రేషన్ నడిపేవాడు ఈయన ఒకడే. అసలు అడ్మినిస్ట్రేషన్ కూడా అది ఏమంటారు, రైలు పట్టాల మీద ఆటోమేటిక్ గా రోల్ అవుతున్నటువంటి ఇంజన్ లాగా ఉంది తప్ప ఎవరో ఒకళ్ళు దాని మీద కూర్చొని నడిపే విధానంగా కనపడట్లేదు. ఎందుకంటే ఎవరు దాన్ని డెసిషన్ తీసుకోవడానికి ఆఫీసులు భయపడుతున్నారు. ఎవరంటే బూటు పాలిష్ చేసడానికి సిద్ధంగా ఉన్నాడు, కాళ్ళు మొక్కుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, అధికారులు చేసుకుంటున్నాడు తప్ప నిజమైన అడ్మినిస్ట్రేటర్ వదులుకుంటున్నాడు ఆయన. చాలా మంది సీనియర్ ఐఏఎస్ పక్కకు పెట్టి జూనియర్ మోస్టులకు నినాకం ఉన్న ఐఏఎస్ కన్ఫర్మ్ అయిన జిల్లా కలెక్టర్ చేస్తున్నాడు. బాధ్యతాయుతమైనటువంటి పోస్టుల్లో చాలా అసమర్థులు, అవినీతి పరులైన అధికారులు ఉంటున్నారు. సమర్థులైన అధికారులంతా లూప్ లైన్ లో ఉంటున్నారు. ఈయన రివ్యూలు పెట్టాడు, ఏ సమస్య మీద కూడా రివ్యూ పెడితే మీరు నాకు చెప్పండి, విద్య మీద పెట్టాడా, వైద్యం మీద పెట్టాడా, వ్యవసాయం మీద పెట్టాడా, దేని మీద పెట్టాడు? సమగ్ర వ్యవసాయ విధానం 2018 లో అసెంబ్లీలో ప్రకటించాడు. అది ఏమిటో ఇప్పటి వరకు కూడా బ్రహ్మ పదార్థం, అది ఎవరికి తెలియదు. సో ఈ పద్ధతిలో ఈయన ఉన్నాడనే విషయం అందరికీ తెలుసు, ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాబట్టి ఈ రోజు బీజేపీకి 100% అక్కడ వాక్యూమ్ ఉంది, స్పేస్ ఉంది. బీజేపీ లాంటి కమిట్మెంట్ ఉన్న పార్టీకి, ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాడే పార్టీకి ఇది అద్భుతమైన అవకాశంగానే ఉంటుంది. రాబోయే రోజుల్లో బీజేపీ ఇక్కడ అధికారాన్ని హస్తగతం చేసుకోవడంలో మీకు ఏ అనుమానం వస్తుంది? రైట్, థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ కుమార్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. అది మొత్తానికైతే వడ్ల రాజకీయానికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ ఐడియా బూమరాంగ్ అయింది.